Wow, what a wonderful performance. Thank you. Thank you. Did you observe what the dresses they wore? Yes, I observed that the dresses of the people, of the students wear that all the three colors of the country tells us that we give the equal importance to all the religions in our country. Okay, now let us invite our 9th section, Rajkumar and party, Purrakatha. About the Sita Ishtalu. ఫోటోలు వచ్చినాయి.
అన్నా ఎవరా పైడిబొమ్మ ఏమా కదా అయ్యలారా అమ్మలారా శ్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల మన తెలుగు నేల. ఈ నేలలో చెన్నరావుపేట అనే ఓ పల్లెటూరు. ఆ పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారా తమ్ముళ్ళు. వారికి పుట్టిన మొదటి సంతానమే మన సీత. ఆ తరువాత ఆమెను బడికి పంపిద్దామా వద్దా అనుకుంటున్న రోజుల్లో వారికి మరో కొడుకు పుట్టారా తమ్ముళ్ళు. ఆ తరువాత ఇంతటితో మన సంతానాన్ని ఆపేద్దామా అని మదన పడుతున్న కాలంలో వారికి మరో కూతురు జన్మించిందిరా తమ్ముళ్ళు. అన్న ఆలస్యం అమృతం విషయం అంటే ఇదేనే. నువ్వు నోరు మూస్తామయ్యా. నోరు మూసుకునే కాలం పోయిందన్నా. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచివాడు. అరే తమ్ముళ్ళు మీ తగాదాలు ఆపి తర్వాత కథ చెప్తాను వినండిరా. ఆ తర్వాత ఏమైందంటే ఏమైందన్నా? పూట గడవని తల్లిదండ్రులకు కష్టం ఎక్కువాయే, పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే, పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే, పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే, కుటుంబ భారం కుంగలియగా తల్లడిల్లినారు, కుటుంబ భారం కుంగలియగా తల్లడిల్లినారు, భార్యాభర్త కూలి నాలితో బతుకునిచ్చినారు, భార్యాభర్త కూలి నాలితో బతుకునిచ్చినారు. అన్నా ఇంతకీ మన పైడిబొమ్మ సీతమ్మ పడికి పోయిందా పోలేదా? అరే తమ్ముడు ఆ సీతమ్మ బడికి పోలేదు. ఆమె ఏం చేసిందంటే ఏం చేసిందన్నా? తన తల్లిదండ్రులు పంట పొలాలకు పోయినప్పుడు ఆ సీతమ్మ తన చెల్లెని తమ్ముడిని చూసుకోవడంలోనే అంకితమైపోయిందిరా తమ్ముళ్ళు. అన్న పిల్లల బడిలో పెద్దల పనిలో అనే సంగతి వాళ్ళకి తెలియదా అన్న? 16 ఏళ్ళ లోపే పిల్లల్ని పనిలో పెట్టకూడదనే చట్టానికి అసలే చట్టం గురించే తెలియదా అన్న వాళ్ళకు? అరే తమ్ముడు చట్టాను అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత, కానీ అది నెరవేరాలంటే కొన్ని రోజులు నెలలు సంవత్సరాలైనా పడుతుందిరా తమ్ముళ్ళు. అన్న మన పైడిబొమ్మ సీతమ్మ ఇంతకి ఏ పనులు చేసిందన్నా? పైడిబొమ్మ సీతమ్మ ఏ పనులు చేసిందయ్యా అంటే ఇంటి పనులనే చేసే. నేను అనుకోని నీ వడిలో నిద్రపోయినా
Kavita Rani and primary section HM Shashank. DO Mahesh Babu, join your hands together, all of you. DO of today's program. And the deputy DO Jay Ushasri. They all belong to 10th class or 10th class students. MEO Likita, anchor of today's program. Chief anchor of today's program. Correspondent of today's program. Correspondent K. Vikram and HM Kavita Rani. Headmaster of today's program Kavita Rani. And the primary section HM Shashank. Place to HM. Okay sir. ఇదే ఈ యొక్క కార్యక్రమంలో now our correspondent sir will present him by shawl and also a shield. Okay. And now Shivraj sir, this is 6th year. అందరూ మన ప్రతి విద్యార్థి గట్టిగా చప్పట్లు కొట్టాలన్న, అదే మన దగ్గర ఉన్న ప్రాబ్లం. టీచర్స్ బాగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అశోక్ గారిని ఎంతో సముదాయంతో ఈ యొక్క చిన్న సన్మానం స్వీకరించాల్సిన కోరుతున్నాం. మీ యొక్క సేవలు ఇంకా మాకు కొనసాగించాలి. ముందు ముందు కూడా ఇంకా అద్భుతంగా ఈ యొక్క సంస్థ అభివృద్ధి చేసి పేరెంట్స్ గెట్ రెడీ, త్వరగా రావాలి. మీ దగ్గర ఉన్న టోకెన్ కూడా చూపించాలి. జి రాజ్ కుమార్ 7th B వాళ్ళ పేరెంట్ రామచందర్ గారు. జి రాజ్ కుమార్ 7th B వాళ్ళ పేరెంట్ రామచందర్ గారు ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఉన్నారా సార్? ఓ నైస్, దే ఆర్ కమింగ్. నౌ అవర్ కరెస్పాండెంట్ సార్ విల్ గివ్ అండ్ అనుష 7th క్లాస్ టోకెన్ నెంబర్ 124 6th క్లాస్ వాళ్ళు. ఎస్ సార్, టోకెన్ నెంబర్ 124 పూల్ సింగ్, ఎం పూల్ సింగ్ గారు ఎక్కడున్నా ఇక్కడ వేదిక వద్దకు రావాల్సిందే కోరుచున్నాం. ఈ యొక్క చిన్న బహుమతి 124 టోకెన్ నెంబర్ మర్చిపోయారా? అదొకసారి చెక్ చేసుకోండి పేరెంట్స్ అందరు టోకెన్స్. అండ్ నెక్స్ట్ Come on,